మళ్ళీ చెప్తున్నా ఏంటండి, నేను 1 గంటల వరకు నేను 1 గంట వరకు అలర్ట్ ఉంటుండే. నిర్మల 10-11 గంటల నుంచి మబ్బులు 6 గంటల వరకు నిర్మల మేల్కుంటుండే. నిర్మలకు 12 నుంచి 5 గంటల వరకు ఫోన్లు వస్తుండే. ప్రతి ఫోన్ నిర్మల అటెండ్ చేస్తుండే. ఏది కరోనా టైంలో ఎవరు ఫోన్లు వచ్చినా. హాస్పిటల్ సూపరింటెండెంట్ సంగారెడ్డి నిజంగా చాలా గొప్పోడు సూపరింటెండెంట్. మన సంగారెడ్డిలో ఉన్నాడా? ఇప్పుడు లేడా? చాలా గొప్పోడు. 6 నెలలు 1 ఇయర్ టోటల్ గా హాస్పిటల్ సూపరింటెండెంట్ సంగారెడ్డి నిర్మల 12 నుంచి 5 గంటల వరకు ఎప్పుడు ఫోన్ చేసినా పేషెంట్లను అటెండ్ చేసిండు సంగారెడ్డి సూపరింటెండెంట్. నిర్మల ఎన్ని గంటలకు అంటుండే తెలుసా? 6 గంటలకు అంటుండే. ఈమె పాత్ర. నేను షఫీ, నేను ఫోన్ ఆన్ పెడుతుంటే షఫీ నాకు 2 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు చేస్తుండే. ఈయన షఫీ రాత్రి 1 గంటలకు హాస్పిటల్ పోతుండే. 1 గంటలకు పోతుండే షఫీ. హాస్పిటల్లో నాకు వీడియో చూపెడుతుండే. ఇట్లా ఒక 20 డెడ్ బాడీలు రోజుకి కితనా మైక్ ఏంటి 20 डेड बॉडी रहते 15 से 20 డైలీ 15 నుంచి 20 డెడ్ బాడీలు. ఆడ వార్డ్ బాయ్లు, నర్సులు, సూపరింటెండెంట్. डेड बॉडी 15 लोग, बाकी के लोग जो जिंदा है बदकिन लोग ఎంత మంది ఆ లైన్ లో? लाइन पूरा वार्ड पूरे फुल थे ना. वो लाइन में एक कम से कम 50 रहते थे वार्ड में. 15 మంది పేషెంట్లు, అందులో ఒక 15 మంది డెడ్ బాడీలు. అంటే డైలీ డెడ్ బాడీ వస్తున్నాయి కరోనా టైంలో మన సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్. అప్పుడు నేను సూపరింటెండెంట్ చేస్తుంటే ఇది रात में 2 बजे 2 గంటలకు 3 గంటలకు నేను ఈయన సూపరింటెండెంట్ చెప్పి ఆ డెడ్ బాడీలను తీపిచ్చి మళ్ళీ బయట వేసి, ఎందుకంటే భయపడతారు కదా అడున్నోళ్ళు. ఈయన డైలీ పోతుండే. ఇది ఒకటి మేము చేసినాం. మేమిద్దరం నిర్మల ఆ పని చేసింది. కూచి జయలక్ష్మి జయరెడ్డి గారు కూడా ఆమె ఈ మెంబర్ మేల్కుంటుండే. ఎవరు? జయలక్ష్మి జయారెడ్డి. ఓకే, మనకు ఆక్సిజన్ లేక చాలా మంది పేషెంట్లు హైదరాబాద్ అంతా చచ్చిపోతున్నారు. कितने महीने वो ऑक्सीजन सिलेंडर जब कोरोना में चले कितना महीने वो भयंकर आंदोलन कितना महीने 3-4 महीने कंटिन्यू. यस 4 నెలలు ఆక్సిజన్ గట్టిగా ఉన్నోడు కూడా ఆక్సిజన్ సిలిండర్ ఉంటే ధైర్యంతో పండుకునే రోజులు విన్నారా? ఆక్సిజన్ దొరకలేదు, సిలిండర్ దొరకలేదు. హైదరాబాద్ లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో ఇవన్నీ గ్యాస్ కు సంబంధించిన ఇండస్ట్రీస్ అన్ని పడంచర్లోనే ఉన్నాయి, ఎక్కడ లేవుగా. సంగారెడ్డి హాస్పిటల్లోనైనా హైదరాబాద్ లో ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నా వాళ్ళు కూడా ఈడ పెద్ద పెద్ద బెంచ్ కార్లు, కోట్ల రూపాయల ఉన్న కోటీశ్వర్లు, కోటి రూపాయలతో పెట్టి హాస్పిటల్ యాజమాన్యము వాళ్ళందరూ 4-5 గంటలు ఇట్లా కిలోమీటర్ లైన్ కట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు పోవాలనే పరిస్థితి. అప్పుడు షఫీ మేము అప్పుడు ఎవరు చెప్పారు సన్ రైజ్ హాస్పిటల్ కావాలన్నారు. సన్ రైజ్ ఎవరిది? నిఘా రాజు అని పద్మావతి హాస్పిటల్ రాజు. ఓకే, ఇది కానీ నిఘార్ రాజు కథ కానీ. నిఘార్ రాజు నాకు ఫోన్ చేసాడు,
అన్న సిలిండర్ లేవన్నా, బాగా ఇబ్బంది అవుతుందన్న, ఇప్పి అన్న అంటే సిలిండర్ లేవు, గ్యాస్ కూడా లేదు. 10 సిలిండర్లు మేము కొని ఎన్ని అప్పుడు కిतना ఖరీదే? अपन जब 200 सिलेंडर खरीदे ना, 200 సిలిండర్లు కొన్నా నేను. కరోనా టైంలో 200 సిలిండర్లు కొన్నా. సన్ రైజ్ ఎవరు అడితే హాస్పిటల్ నిఘాని రాజు ఫోన్ చేశాడు, అన్న మనం చాలా గాలి లేకపోతే ఏముంటాం, ఇంకా జీవితం ఏం చచ్చిపోవడే కదా. ఆ? ఆ? లేదా అర్థమైంది కదా. నిఘారు చేసిండు, అన్న ప్లీజ్ అన్న అంటే షఫీకి చెప్పిన, షఫీక్ 10 సిలిండర్ ఏదో ఉनको भी జల్దీ గ్యాస్ నింపి ఇచ్చేసాడు. ఎవరికి? నిఘారు రాజుకి. 3 నెలలు మేము ఇచ్చినాం. ఎలక్షన్స్ వచ్చినాయి, మొన్న ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చిన రోజు నిఘా రాజు నిర్మలతో ఏమన్నాడో నిర్మల చెప్తాడు ఇప్పుడు. ఎలక్షన్ల ముందు రాజు ఫోన్ చేసి, నాకు సార్ అంటే ఇష్టం కానీ కులం అడ్డం వస్తుంది, అలాగే మరి ఇక్కడ పబ్లిక్ లో అందుబాటులో లేడు, ఫోన్ లో కూడా దొరుకుతలేడు సార్, కాబట్టి మేమంతా కూడా మరి ఈసారి మేము ప్రభాకర్ వణుకుతున్నది ఏ ఓజాందో. నిఘా రాజుకు నిర్మలతో ఏమన్నాడు తెలుసా? అక్క నాకు సార్ అంటే ప్రాణము, కానీ సార్ ఫోన్ లో దొరకడు కదా, నేను సార్కి ఎట్లా చెయ్యాలి అన్నాడట. అరే నిఘా రాజు, నీ కరోనా టైంలో నీకు సిలిండర్ కావాలి, గ్యాస్ కావాలి అంటే నీకు ఆ రోజు నేను ఫోన్లో దొరికింది మర్చిపోయినావు, అది లెక్కకు లేదు. కానీ నువ్వు నా దగ్గర తప్పించుకోవడానికి నా మీద ఒక నింద చేసి ఫోన్లో అందుబాటులో లేడని నువ్వు నిర్మలకు చెప్పి నువ్వు ఇంకొక పార్టీకి చేసుకున్నావు. ఓకే, నేనేమన్నా చెప్పు అట్లా అన్నా వణుకుతున్నది ఆమె మర్చిపోయింది, నేను మర్వా. నేనేమన్నా అంటే నిఘా రాజుకే చెప్పిన, రాజు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు, నువ్వు ఎక్కడ ఆనందంగా ఉండు, నీ కులంలో నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోకు, మీ నాయకుడిని మీరు గెలిపించుకోండి అని చెప్పేసిన. కానీ రాజు ఆ రోజు నీకు ఫోన్లో కరోనా టైంలో ఆక్సిజన్ కోసం నీకు ఫోన్లో దొరికినప్పుడు ఎలక్షన్లప్పుడు నీ ఫోన్లో దొరకలేనా నేను అడగలే. అదే జగ్గారెడ్డి. అర్థమైందా? అందరికి అర్థమైందా? వింటున్నారా మీరు అందరూ? అమ్మ ఈ బతుకు పాడుగా ఇదంతా ఇరిగిపోయింది మనసు. वैसे टाइम जब राजू साहब को मैं 10 सिलेंडर दिया, मैं साहब को बोला साहब पब्लिक को देंगे, हॉस्पिटल वाले खरीद लेते, नहीं शफी वहाँ पे भी इंसान मरते ना, पहले वहाँ जाके दो साहब बोले. जब మేము ఎందుకు వచ్చామంటే ప్రతి హాస్పిటల్లో సంగారెడ్డిలో అలా ముఖం చూసిలే ఆడ కూడా పబ్లిక్ ఉంది అని మేము ఇద్దరము 2 గంటల నుంచి 5 గంటల వరకు మేల్కుంటుంటే ఆడ కిలోమీటర్ లైన్. షఫీ సాబ్ తుమ్ ఆనా పడతా అంటే, అయితే జగ్గారెడ్డి అంటే వాళ్ళు ఎమ్మెల్యే కింద చూడరు. అర్థమైందా? షఫీ ఓగానే జగ్గారెడ్డి సాబ్ బిజా అంటే వాళ్ళు ఎంత పెద్ద తోపులు ఉండని. షఫీకి ఫస్ట్ ఇండస్ట్రీస్ వాళ్ళు గ్యాస్ ఆక్సిజన్ వాళ్ళు ఇలా నింపి పంపిస్తున్నారు అనమాట. అబీబీ అన్న అబీబీ బాగ్నే. ఎందుకంటే జగ్గారెడ్డి అని పేరు వినగానే వాళ్ళకు ఒక గౌరవం కంపెనీలకు. అరే జగ్గారెడ్డి
మంచోడు జగ్గారెడ్డి, పేదలకు పని చేస్తాడు, మాకు ఇష్టము జగ్గారెడ్డి అని షెఫీని వాళ్ళందరికి 5-6 గంటలు పడితే ఈయనకు 1-2 గంటలలో ఈయనకు గ్యాస్ నింపి పోతుండే. ఈయన కింద ఎవరు పని చేసారు తెలుసా? క్యా నామ్ హై ఇస్కా? शेरा शेर अली। फयाज टक्कर शेर अली का जल्दी बुलाओ, शेर अली की बुलाओ, खुद फौरन बुलाओ शेर अली। इधर जी फोटो फोटो। ఈయన డ్యూటీ ఏం తెలుసా? ఈయన ఆటో షెఫిక్ కోఆర్డినేషన్ వీళ్ళిద్దరు హాస్పిటల్లో కానీ ఇళ్ళల్లో కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఇళ్ళల్లో కూడా ఎవరు ఫోన్ చేస్తే మేము నంబర్ ఇచ్చినాం, సదాశివపేట కాన్స్టిట్యూన్స్ కూడా ఇచ్చినాం. వేరే మనోళ్ళందరూ ఇళ్ళకి ఫోన్ చేస్తున్నారు, ఆక్సిజన్ సిలిండర్ అని. ఖర్చు అంతా మనదే, ఎవరికి పెట్టాం మనం. ఈ 4 నెలలు ఈయన ఆటో, ఈయన డ్రైవింగ్, ఈయనే ఇళ్ళల్లో ఇవ్వాలి, పెట్టాలి, దవాఖానలు ఇవ్వాలి, మళ్ళీ ఖాళీ అయినాక గ్యాస్ కంపెనీ పోవాలి, షెఫీ ఆడిపోవాలి. నేను ఆడిపోతుంటే గంట నన్ను కూర్చుంటుంటే 3 నుంచి 4 గంటల దాకా కూర్చుంటుంటే. अभी 4 लोग अभी थे ठहरो कौन है बोलो बुलाओ। फयाज कहाँ है बुलाओ। ఇంకా करंट पे ड्यूटी करता हूँ। फयाज అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. और कौन है? और डॉक्टर फहीम डॉक्टर फहीम और एक सोनू टिल्लू मामू बोल के बच्चा है। एक बच्चा टिल्लू मामा बोल के पुकारते। कहाँ है 3 लोगों को तो फौरन बुला लो, वो 3 लोगों को फौरन बुला लो, जल्दी बुलाना। 10 मिनट కష్టాలు పడ్డాము. నాకు మేము ఎప్పుడు టీవీలో చెప్పలే. మళ్ళీ నేను అంబులెన్సులు పెట్టిన, ఒక్కొక్క అంబులెన్స్ కి ఎన్ని పెట్టినాం? సంగారెడ్డిలో 4 అంబులెన్సులు పెట్టిన. మన ఖర్చు ఎంతప్పుడు? మొత్తం టోటల్ ఎంత? ఎన్ని నెలలు? మహేందర్ ఆడున్నాడు, మహేందర్ వెళ్ళండి, మహేందర్ చూసి ఉన్నది. డిసిఎంలు నా లెక్కల దగ్గర మహేందర్ తొందరగా ఆడున్నావా? మేమేం చేస్తుంటే తెలుసా? ఈ హైవే మీద వచ్చేటోళ్ళు కర్ణాటక, మహారాష్ట్ర అప్పుడున్న డిఎస్పీలు, సిఐలు, ఇగో మహేందర్ కి ఎన్ని డిసిఎంలు? 4 డిసిఎంలు. ఎంత వచ్చింది ఖర్చు మొత్తము? సరే, అటు ఇటు ఒక 8-10 లక్షలు వచ్చింది. సిఐలు, డిఎస్పీలు మహేందర్ కి అటాచ్ చేసిన మహారాష్ట్ర, కర్ణాటక, నాందేడ్, చిరక్పల్లి, నారాయణ ఖేడ్ ఎంతమంది అయితే చౌరస్తాకు వస్తున్నారో అంతమందిని మహేందర్ డ్యూటీగా 40 మందిని 50 మందిని బండెక్కియాలి, పంపించి రావాలి. మళ్ళీ భోజనాలు చేపించి మేము పంపిస్తుంటాం. ఇది మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? ప్రవీణ్ ఉండు ఇడా. ఈయన కూడా 6 నెలలు నిద్ర వల్ల మహేందర్ విన్నావా? మేము ఇట్లా సర్వీస్ చేస్తాం. ఒకటి ఉన్నా అట్లనే तीनों को बुलाओ, शेर अली వైసీటర్. ఓకే, నేను కూడా బ్లాక్ లో కొన్నా. నేను ఎండిసిఆర్ ఎంత ఎట్లా ఒకటి 50,000 కొన్నా. ఒక ఇంజెక్షన్ ఎండిసిఆర్ ఇంజెక్షన్ 50,000 ఒకటి. ఆ టైంలో రామచందర్ నాయక్, రుద్రారం నరసింహారెడ్డి ఒక ఇన్నరా ఎన్ని కొన్నామో మాకు తెలియదు. ఒక డబ్బా అంటే ఎన్ని? 300 దగ్గర 300 బ్లాక్ లో కొన్నాం. 50,000కు ఒక ఇంజెక్షన్. మేము ఎవరు అడుగుదలకి ఇస్తున్నాం. అరే ఈ పార్టీలు కాదు, ఇది ఎవరు అడుగుదలకి ఇస్తున్నాం.
మాకు మొక్కలతో సంబంధం లేదు, ఎవరి అర్థాలకు ఇచ్చినాం. అయితే సరే, ఇది నా సర్వీస్ అంటే జగ్గారెడ్డి 2 ఏళ్ళు ఇంత కష్టపడితే జగ్గారెడ్డి వచ్చి ఇవన్నీ చెప్పుకొని ఓట్లాడికి గెలవాలా? ఇది అవసరమా జగ్గారెడ్డికి? ఏం చేయాలి ఇంకా జగ్గారెడ్డి, ఏం చేయాలి ఇంకా అంటే? అయినా ఓట్లప్పుడు వచ్చి నేను మళ్ళా మిమ్మల్ని అడగాలా? ఇంత సర్వీసు, నేను ఓట్ల కోసం సర్వీసు చెయ్యను, కానీ జగ్గారెడ్డి గుర్తించి అంటే నిన్నటి మర్చిపోతారు ఈ రోజు. అంటే ఆపదలో ఉంటే వచ్చే జగ్గారెడ్డి ఏమో బతుకమ్మల పండుగ చేస్తే ఆడోళ్ళందరూ నాకు ఓట్లు ఇస్తున్నారు. ఏడాదికి ఒకసారి బతుకమ్మల వైభవానికి సంగారెడ్డిలో ఉన్న మహిళలందరూ నాకు ఓటేస్తున్నారు. దసరా పండుగ చేస్తున్నా అంటే ఒక 50-60 వేల మంది ప్రజలు, దగ్గర 60,000 మంది ప్రజలు నాకు సంగారెడ్డిలో అభిమానులు ప్రజలు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు నాకు. కానీ మిగతా ఆ 20,000 మంది ఉన్నారు చూడు, లాస్ట్ 20,000 మంది, ఆ 20,000 మంది 5 ఏళ్ళకి ఒకసారి ఇచ్చే 1000 రూపాయలు అవసరమా? నేను ఇంటికాడ కూర్చుంటే 5 ఏళ్ళు ఒవ్వరు వస్తానికి 500 రూపాయలు ఇస్తాను. ఎందుకు ఇస్తా? ఓట్ల కోసం ఇస్తాను. లీడర్ అయితే ఎలక్షన్లు అప్పుడు ఇస్తాడు, ఓట్లు వేసుకుంటాడు. నేను అట్లా కాదు కదా. అరే ఇది కూడా ఇదేనా? ఒకరు అంటారు అన్న, ఒకడు ఫోన్ చేశాడు, అన్నా నేను పొద్దు నుంచి ట్రై చేస్తున్నా, నాకు ఫోన్లో దొరుకుతలేవన్నా, ఏం ఇదే పద్ధత అన్నా నీదని అన్నాడు వాడు. అరే నిన్న మాట్లాడినావు కదా అంటే, అవును నిన్న మాట్లాడినా. మరి మొన్న మాట్లాడినావన్నా, 10 రోజుల కింద మాట్లాడినావన్నా. అరే 10 రోజుల కింద మాట్లాడినా, మొన్న మాట్లాడినా, నిన్న మాట్లాడినా, ఇది ఒక్కరోజు ఏదో బిజీ ఉండి మాట్లాడలేదేమో అంటే 10 రోజులది పోయింది, మొన్నది పోయింది, నిన్నది పోయింది, వాడు ఈ రోజే. అసలు అందుబాటులో ఉండడు అని ప్రచారం ఎక్కువ ఎవరు చేసేది తెలుసా? ఇద్దరు. ఒకటి మనెంబడుండి మన పొడిచే కార్యకర్తలు, 2 అపోజిషనోడు. దాబకాడ కూర్చున్నారు ఒకరోజు మనోళ్ళు, కాంగ్రెస్ ఒక ముఖ్య నాయకులు 2-3 పేరు చెప్ప, కాంగ్రెస్ వాళ్ళది ఒక 3-4 కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆడ ఒక 20 మంది టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు పందెం కట్టిరట. టీఆర్ఎస్ వాళ్ళు, అరే మా ఓడు ఫోన్ చేయగానే లేపుతాడు పై, ఇంకోటి అన్నాడు మా లీడర్ లేపుతాడు పై అన్నట. మా 3-4 సంగతి చెప్తున్నా. అనగానే వీళ్ళకి జోష్ వచ్చింది. వచ్చి ఇప్పుడు చూడండి మా సార్కి ఫోన్ చేస్తే ఫోన్ బంద్ వస్తుంది చూడండి అని చూపెట్టిందట. కాంగ్రెస్ 3-4 మరి ఆ 3-4 చాలా సార్లు నా దగ్గరకు వచ్చిందన్నా, నా పరిస్థితి బాగలేదన్నా, 1 లక్ష పంపించానంటే పంపించిన. కష్టం వచ్చిన పని చేస్తున్నాడు. కానీ ఆ నాయకుడు మన దగ్గర 1 లక్ష రూపాయలు నేను ఇస్తే అవసరానికి వాడుకున్నాడు కూడా. మా సార్ ఫోన్లో దొరకడని వీడు అంటే ఆ 20 మంది అపోజిషన్ వాళ్ళు సంఖ్యలు గుద్దుకున్నారు వాళ్ళు. ఇందుకోసం నేను మిమ్మల్ని, 1 ఎమ్మెల్యే కోసం బతిమాడాలా? నేను ఇంత ఈ 20 మంది అపోజిషన్ వాళ్ళు సంఖ్యలు గుద్దుకున్నారు వాళ్ళు. ఇందుకోసం నేను మిమ్మల్ని ఎమ్మెల్యే కోసం బతిమాడాలా? నేను? ఇంత ఈ బతుకు నాకు అవసరమా? నాకు అవసరమా ఈ బతుకు? నాకు అవసరం లేదు. నేను ఎమ్మెల్యే లేకపోయినా నాకు వద్దుగా సంగారెడ్డిలో, నాకు వద్దు, ఇది వద్దు నాకు ఇంత. ఇందుకోసం నేను మిమ్మల్ని ఎమ్మెల్యే కోసం బతిమాడాలా? నేను
ఇంత 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 ఈ బతుకు నాకు అవసరమా? నాకు అవసరమా ఈ బతుకు? నాకు అవసరం లేదు. నేను ఎమ్మెల్యే లేకపోయినా నాకు వద్దుగా సంగారెడ్డిలో, నాకు వద్దు ఇది, వద్దే వద్దు నాకు ఇది. ఇంత జగ్గారెడ్డి బతకాడు, జగ్గారెడ్డి మొగలుగానే బతుకుతాడు, నాకు వద్దు. అరే ఏం సమాజం అయిపోయింది, ఏం లెక్క అయిపోయింది. ఎవరు తృప్తి లేరు. కష్టం ఉన్నోడికి సాయం చేస్తున్నా చెప్పం మేము. మా అలవాటు దానం చేస్తాడు, చెప్తాడు ఎవడన్నా. మా బతుకు దానం చేస్తుడే. నేను ఇచ్చేటోడిని తీసుకునేటోడిని కాదు. అయినా మీరేమంటారు? ఎలక్షన్ రాగానే సంతు అంటాడు, లేదన్నా నువ్వు రావాలన్నా. సేటు అంటాడు, సార్ నువ్వు రావాలి సార్, ఓటర్స్ నువ్వు వచ్చిందగో. అరే ఎట్లా అంటే ఈ సర్వీస్ కి వాల్యూ లేదా? సేవకు వాల్యూ లేదా? మీరు జనాలకు చెప్పుకునే ఒక శక్తి మీకు లేదా? జనాలు కూడా మర్చిపోతున్నారు అట్లా. ఈ వాళ్ళదేం తప్పులే, మనం పడిన 10 మంది లీడర్లే ఈ మాట అంటున్నారు. మన నియోజకవర్గంలో ఒక 100 మంది లీడర్లు సిఐ దగ్గర పోయినా, ఎస్పీ దగ్గర పోయినా, ఎస్ఐ దగ్గర పోయినా, ఆర్టీఓ దగ్గర పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా మీరు చెప్పిన పనులే చేస్తారు కదా. ఇప్పుడు నా ఫోన్ ఏమవసరం మీకు ఇంకా? ఇక్కడ రఘు ఎందుకు కూర్చున్నావు ఆయన వాడా? ఏం జాడ్స్ మీకు తెలియదు నా స్టైల్ ఏంది? నా కింద ఉన్న వాళ్ళు నా తీరు తయారు కావాలని మీకు షేర్ చేసిన పవర్, ఆ పవర్ ని మీరు చాతగా మీరు ఉపయోగించకపోతే నేనేం చేస్తా? మీ సంగారెడ్డిలో నువ్వే కదా, సంతు, కిరణ్, వాడు మహేష్, వాడు శ్రీకాంత్,